సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఇది కలలో కూడా ఊహించి ఉండవు. విశ్వాసంతో నా ముందు కూర్చున్న ఈ జీవిని తాకు, నువ్వు ఆనందపడేలా ఒకటి చెబుతాను అని బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం అందిస్తున్నారండి. ఈరోజు బాబాగారు విశ్వాసంతో నా ముందర కూర్చున్న ఈ జీవిని తాకమ్మా అని గట్టిగా చెబుతున్నారండి. ఎవరైతే ఈరోజు మనస్ఫూర్తిగా బాబాగారి ధ్యానంతో ఆయన్ని తలుచుకొని విశ్వాసంతో, సహనంతో, ఓర్పుతో మనసులో ఈ కుక్కని తాకారంటే వారందరికీ కూడా ఆనందం కలిగేలాగా ఒక వార్తనైతే బాబాగారు అందిస్తున్నారండి. ఈ సందేశం ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా పూర్తిగా విని చూడండి. ఎందుకంటే బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారు. దీనితో పాటు మనకు పరిహారాలు కూడా బాబాగారు అందిస్తూ ఉంటారు. వీటి ద్వారా మనం మన కర్మలన్నీ కూడా తొలగించుకొని, కష్టాలను దూరం చేసుకొని ఆనందంగా జీవించడానికి ఇదే సరైన మార్గం అని చెప్పి బాబాగారు అందిస్తున్న ఇంతటి గొప్ప సందేశాన్ని ఇప్పుడు విని మనం తెలుసుకుందాం. తల్లి, ఈరోజు నువ్వు ఎంత ఓర్పుగా వింటావో అంత ఓర్పు, సహనంతోనే నువ్వు ఒక శుభవార్తనైతే అందుకుంటావు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నీకున్నంత ఓర్పు చాలా గొప్పది. ఆ ఓర్పు వల్లనే నువ్వు అన్నీ కూడా సాధిస్తూ వెళతావు. ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నావో అది కేవలం నీ కర్మ ఫలం వల్లనే. ఈ క్షణం వాటిని భరించక తప్పదు. కాబట్టి అన్నీ కూడా సహనంతోనే స్వీకరించు. ఏది జరిగినా కూడా అది నీ మంచి కోసమే. ఆ భగవంతుడు నీకు ఈరోజు కష్టం ఇస్తున్నాడు అంటే రేపటి ఉదయించే సూర్యుడు ఎంత గొప్పగా, ఎంత కాంతివంతంగా ప్రకాశిస్తాడో అంతే కాంతివంతంగా నీ జీవితంలో కూడా ఆ భగవంతుడు సంతోషం అనేది ప్రకాశింపచేస్తాడు. కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నది మాత్రం పక్కన పెట్టి ఉన్నదానితో తృప్తి చెందుతూ పక్క వారితో సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయి తల్లి. నువ్వు ఒక బంధం కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావు. ఆ బంధం నీకు దగ్గరైతే చాలు, నా జీవితానికి ఇంకేదీ వద్దు బాబా అని అంటున్నావు కదా తల్లి. ఆ బంధాన్ని నీకు దగ్గర చేయడానికి ఎన్నో విధాలుగా నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను. కానీ కొన్ని కర్మాలుంటాయి కదా తల్లి, అవన్నీ సమసిపోవాలి అంటే, నీ జీవితంలో సంతోషం కావాలి అన్నా, నీకు దూరమైన బంధం దగ్గర కావాలి అన్నా, నా మీద నమ్మకంతో నేను చెప్పినట్టు చెయ్యి తల్లి. నువ్వు సంతోషంగా ఉండడానికి నీకు మార్గం నేను చూపిస్తాను. ఈరోజు ఒక చక్కటి పరిహారాన్ని నీకు అందిస్తాను తల్లి. దానిని ఎప్పుడైతే నువ్వు తూచా తప్పకుండా పాటిస్తావో అప్పుడు నీ సంతోషం అనేది నీ ముందే ఉంటుంది. నువ్వు కోరుకున్న విధంగానే నీ జీవితం ఉండబోతుంది. ఏ బంధమైతే నువ్వు దూరం చేసుకున్నావో ఆ బంధం నీకు దగ్గరవుతుంది. అంతేకాదు, నీ జీవితంలో ఇంకేదైనా లోటు ఉన్నా కూడా ఆ లోటు అనేది లేకుండా చేసే బాధ్యత నాది తల్లి. కాబట్టి నా మీద ఎప్పుడైతే నువ్వు నమ్మకం పెంచుకున్నావో అప్పుడే నీకు మంచి దారి అనేది నేను చూపిస్తున్నాను. కాబట్టి చక్కటి పరిష్కారాన్ని ఈరోజు మనస్ఫూర్తిగా నువ్వు నేను చెప్పింది చేసినట్లయితే ఎలాంటి లోటుపాట్లు లేకుండా నీ జీవితం ఎంతో సంతోషంగా నువ్వు అనుకున్న విధంగానే మారిపోతుంది తల్లి. ఎప్పుడైతే నువ్వు ఆనందంగా ఉంటావో నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ముందు నువ్వు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి. సాధారణంగా నీ చుట్టూ ఎన్నో జీవరాశులు ఉంటాయి. వాటిని మనం తెలిసి తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. వాటిని చంపడమో లేకపోతే వాటిని హింసించడమో ఏదో ఒక రకంగా మనకు తెలియకుండానే వాటికి మనం హాని కలిగిస్తూ ఉంటాం. అలాంటివి కూడా మనకు కర్మలే. కాబట్టి ఆ కర్మలు కూడా మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దాని ప్రభావమే మనం ఈ కష్టాన్ని అనుభవించవచ్చు.
ఈరోజు నా ముందు ఎంతో విశ్వాసంగా ఒక జీవి కూర్చొని ఉంది అని చెప్పాను కదా తల్లి. అది ఈ కుక్క. ఈ కుక్కకి ఉన్న విశ్వాసం ప్రతి మానవుడికి ఉండి ఉంటే వారి జీవితం ఎంత ఆనందంగా ఉండేదో అర్థమయ్యేది. ఒకరోజు నీకు తెలియకుండానే ఏదైనా చిన్న సాయం ఆ కుక్కకి నువ్వు చేశావు అంటే అది చిరకాలం నిన్ను మరిచిపోకుండా గుండెల్లో పెట్టుకుంటుంది. కాబట్టి ఈరోజు నేను చెప్పినట్టు నువ్వు చేశావు అంటే నువ్వు చేసిన కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో అందులో నుంచి సగం వరకు ఆ కర్మలను తగ్గించే పూచి నాది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఈ కర్మలను తగ్గించుకుంటూ వస్తావో అప్పుడు నీకు మంచి అనేది జరుగుతుంది. నీ జీవితంలో కూడా ఆనందం అనేది మొదలవుతుంది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒకవేళ నువ్వు కుక్కని చూశావు అంటే ఆ కుక్క ముందుకు వెళ్ళి సాయి నామాన్ని పలుకు. ఆ తరువాత సాయి నామంతోనే నీకు తోచినంత సహాయాన్ని అందించు. ఆ కుక్కకి కాస్త అన్నం పెట్టు. లేదు అంటే ముందుగా ఎంతో ప్రీతికరంగా బాబాకు ఎంతో ఇష్టమైనది రొట్టె ముక్కలు. ఆ రొట్టె ముక్కలనైనా కాస్త నువ్వు ఆ కుక్కకి తినిపించావు అంటే నీ జీవితంలో ఎన్ని తప్పులు చేసినా కూడా, ఎన్ని కర్మఫలాలు ఉన్నా కూడా అవి తగ్గుతూ వస్తాయి. కొద్ది కొద్దిగా తగ్గడానికైనా నువ్వు ప్రతిరోజు కాకపోయినా కనీసం ఒక నెలలో 3 సార్లు లేదు అంటే 5 సార్లు బాబాగారి పేరుతో అంటే సాయి నామంతో ఆ కుక్కకి మీరు రొట్టెలను తినిపించండి. అప్పుడు మీ జీవితంలో మార్పు అనేది మీకే తెలుస్తుంది. ఎప్పుడైతే ఆనందంతో, సంతోషంతో ఒకరి కడుపు నువ్వు నింపగలుగుతావో ఆ క్షణం నీ మనసు పడే సంతోషం, ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో నీకే అర్థమవుతుంది. అలాంటి అనుభూతి నువ్వే చెందగలుగుతావు. ఇలా చేసి చూడు తల్లి. నీ జీవితం హాయిగా, సంతోషంగా మారుతుంది. బాబా, వ్యాపారంలో నాకు ఎదుగుదల అనేదే లేకుండా పోయింది. అన్నీ నష్టాలే కనిపిస్తున్నాయి. లాభదాయకంగా ఎప్పుడు నా జీవితం మారుతుంది అని నువ్వు నాకు ప్రశ్న వేస్తున్నావు కదా తల్లి. నీకు ఎలాంటి బాధ అవసరం లేదు. నీ సంతోషమే నాకు చాలా ముఖ్యం. కాబట్టి ఈరోజు నేను చెప్పిన ఈ చిన్న పరిహారాన్ని ఎప్పుడైతే నువ్వు మరిచిపోకుండా చేస్తావో ఆ క్షణమే నీలో మార్పనేది కనబడుతుంది. అంతేకాదు, నువ్వు తినే ప్రతి ముద్దలో సాయి నామాన్ని పలుకు. అప్పుడు నీకు వెంటనే ఈ సాయి చేసే చమత్కారం నీకు కనబడుతుంది. తల్లి, బాబాని చూసి సవాళ్లు విసరకు. ఎందుకంటే ప్రతీదీ బాబానే దగ్గరుండి చూస్తాడు. కాబట్టి నీకు మంచి జరిగినా, చెడు జరిగినా, ఏది జరిగినా అది నేనే చూడాలి. నువ్వు నా ముందుకొచ్చే ఏడుస్తావు. ఈ బాధ నాకు ఎందుకు బాబా అని ప్రశ్న వేస్తావు. అప్పుడు నీకు సమాధానంగా ఏదో ఒక రూపంలో నీకు కనిపిస్తూ ఉంటాను. అన్ని జీవులలోనూ ఐక్యమై ఉన్న ఈ బాబాని గుర్తించవా తల్లి అని బాబాగారు అంటున్నారండి. ఎప్పుడూ కూడా మన సంతోషాన్ని కోరుకునే మన గురువు గారు సాయినాథుడు. నా భక్తులు అడిగినవన్నీ కూడా ఇస్తూనే ఉంటాను. నేను ఇవ్వదలచింది వారు అడిగేంత వరకు మాత్రమే. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి ఉంటారో వారి పనులన్నీ కూడా సూత్రధారినై నేనే నడిపిస్తాను. రుణాను సంబంధాన్ని విశ్వసించి గుర్తుంచుకో తల్లి. నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా అలక్ష్యం చేయక ఆదరించు. ఆకలిగొన్న వారికి అన్నం, గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు. భగవంతుడు సంతృప్తిగా నిన్ను సంతోషపరుస్తాడు. బస్తాల కొద్దీ ఊది ఇక్కడ ఉంది కదా, బండ్ల కొద్దీ తీసుకెళ్ళు తల్లి. ఎప్పుడైతే నీ మనసు కలత చెందుతుందో ఆ క్షణంలో నా ఊదీని ధరించు, నన్నే ధ్యానించు. అప్పుడు నీ వెంటే ఉండి ఆ భారమంతా కూడా నేను దించుతా. తల్లి, ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో. గురువుగారికి ఎప్పుడూ కూడా నమస్కారం చేస్తే మాత్రమే చాలదు, ఆత్మ సమర్పణ కూడా చేసుకోవాలి. నా భక్తులు ఎప్పుడైతే నన్నే ధ్యానించి నా లీలలను వింటూ గానం చేస్తారో అలాంటి వారుకు నేనుగా మారిపోతాను. వారి కర్మ నశించిపోతుంది. నేనెప్పుడూ వారి చెంతనే ఉంటాను.
తల్లి, ఎప్పుడైతే నువ్వు ప్రేమతో పిలుస్తావో వెంటనే నేను పరిగెత్తుకొని ప్రత్యక్షమవుతాను. నా భక్తుల నుండి నేను కోరుకునేది హృదయపూర్వకమైన ప్రేమ మాత్రమే. మీరెక్కడున్నా సరే, ఏం చేస్తున్నా నాకు తెలుసునని బాగా గుర్తించుకో. ఎప్పుడైతే నా బిడ్డ బాధపడుతుందో ఆ బిడ్డ బాధను చూడడానికి నేను తప్పకుండా వచ్చి ఆ బాధనంతా తీర్చి వెళ్ళిపోతాను. అంతేకాదు, నా భక్తులు కష్టములన్నీ కూడా నావే. నా భక్తుని గురించి నేనెప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. నా భక్తులు ఏది కోరినా కాదనకుండా తీరుస్తాను. కాకపోతే ఒకటికి 2 సార్లు ఆ కోరిక సరైనదా కాదా అని ఆలోచించి ఆ తరువాతనే నేను తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. ఆ ప్రయత్నంలోనే కాస్త ఆలస్యం కావచ్చు తల్లి, నీ జీవితంలో కూడా అంతే. కానీ ఇప్పుడు ఆ కష్టాన్ని చూసి భయపడుతూ కూర్చుని ఏడవకు. ఈరోజు నీకు మంచి అవకాశం అనేది లభించింది. ఈరోజు నేను అందించిన ఈ చిన్న పరిహారం నువ్వు చేసుకో తల్లి. విశ్వాసంతో మనస్తృప్తిగా ఆనందంగా పెట్టే ఆ అన్నం నాకు ఎంతో తొందరగా కడుపు నింపుతుంది. కాబట్టి తల్లి, ఈరోజు మరవకుండా నేను చెప్పిన విధంగా చెయ్యి. ఎప్పుడైతే నువ్వు చేస్తావో అది నీకు మనశ్శాంతిని కలిగిస్తుంది, సంతోషాన్ని కలిగిస్తుంది. అంతేకాదు, నాకు ఎవరూ లేరు బాబా అని నువ్వు అంటూ ఉంటావు కదా, ఆ బాధని కూడా నేను వెంటనే తొలగించేలా చేస్తాను. తల్లి, ఆలస్యం చేయకుండా ఏ చిన్న పనైనా సరే నాతో చెబుతూ చేస్తావు కదా, మరి ఈరోజు కూడా ఈ బాబా చెప్పిన మాట వింటావు కదా బిడ్డ, తప్పకుండా చేసి చూడు, నీకు మంచే జరుగుతుంది అని బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మనందరికీ అందించారండి. బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశాన్ని ఎవ్వరూ కూడా కాదనుకోరు. కాబట్టి తప్పకుండా అందరూ ప్రయత్నం చేయండి. ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.